లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాబీ కొల్లి గారు. సో బాబన్న నమస్తే. నమస్తే. భయం వేసిందా రిలీజ్ బిఫోర్ డే? రిలీజ్ ముందు నాకు ఎలా ఉంటుందంటే, టు బీ హానెస్ట్ విత్ యూ, అన్ని సినిమాలు సో సంక్రాంతి బాగా కలిసి వస్తుంది మీకు. చేయాలంటే బాలకృష్ణ గారితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం డైరెక్టర్స్ కన్నా, ఒక టాక్ ఉంటుంది బయట. బట్ ద ఫస్ట్ టైం ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అలాంటి స్టోరీకి ఆయన్ని పెట్టుకొని? ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్లో నుంచి డాకు మహారాజాగా మారే క్యారెక్టర్ ఉంటుంది. ఓ మై గాడ్, 20 minutes థియేటర్లో నాన్ స్టాప్ విజిల్సే. కానీ జైలరు, విక్రమ్, ఈ ఇంపాక్ట్ మీ మీద ఏమైనా పడ్డదా? అలాంటి ఎలివేషన్స్ బాలకృష్ణ గారికి? మీరన్న జైలరు, విక్రమ్ లాగా క్వాలిటీ వైజ్ షూట్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, కంప్లీట్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది. మీరు ఈ మూడింటికి ఒకేలాగా అనిపించిందా, లేకపోతే ఎక్కడన్నా తేడా కనిపించిందా మీకు? రాసినప్పుడు చాలా కథలు బాగుంటాయి, అవును. తీస్తున్నప్పుడు ఎగ్జిక్యూషన్లో కంటి చూపులతో ఆ విలన్ని హ్యాండిల్ చేసే విధానం ఉంది కదా, ఓ మై గాడ్, హ్యాట్స్ అప్ అన్న. బాలయ్య బాబుతో ఉన్న బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అంటే ఏమని చెప్తారు? ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆయన డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు. ఆయన ఎన్నోసార్లు అంటుంటాడు, మా బ్రదర్తో మంచి సినిమా చేశారు బాబు. చిరంజీవి గారిని ఎప్పుడు మాట సందర్భం వచ్చినా. ఇంకొకటి, ఈ దబిడి నీ చెయ్యి వెయ్యి బాల, ఇది బిఫోర్ రిలీజ్. బాబీ డియోల్ గారు మీ మైండ్లో రన్ అయిపోయారు కథ రాసేటప్పుడే? ఇన్ఫ్యాక్ట్ టు బీ హానెస్ట్, ఇంత అవకాశం వచ్చి ఉంటుందని కూడా మీరు కూడా ఊహించుంటారు. ఏ సినిమా అప్పుడు రిలీజ్ అయినప్పుడు, లేకపోతే ఏ సినిమా డైరెక్షన్ చేసేటప్పుడు, ఏ హీరోతో ఉన్నప్పుడు, లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు మనకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా, అలా అంటే ఏ సినిమా చెప్తారు? వాల్తేరు వీరయ్య లేకపోతే డాకు మహారాజ్? అంటే సినిమా తీసేసాను, చిరంజీవి గారు 1 week బిఫోర్ సినిమా చూస్తున్నారు, లైట్లు ఆన్ చేసి, సినిమా అయిపోయింది, లైట్లు ఆన్ చేశారు. నేను బాగుంది అంటే చాలు ఆనందపడదాం అనుకుంటాను. నాకు లైట్లు ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు అనిపించి, హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాబీ కొల్లి గారు. సో బాబన్న నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ చూసినా కానీ డాకు మహారాజా విజిల్స్ అవే వినపడుతున్నాయి. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్? అంటే ఒక చాలా పెద్ద యుద్ధం చేసి గెలుపు వచ్చిన తర్వాత ఒక ప్రశాంతత ఉంటుంది చూడు సార్, అది ఉంది తమ్ముడు. ఓకే. అంటే 1 day బిఫోర్ రిలీజ్ ముందు దాకా కూడా నేను, నా టీం అందరూ ఈ సినిమాకి బెస్ట్ ఇవ్వాలని ఒక పోరాటం చేశాం అనమాట. సో దీనికి వస్తున్న ఎక్స్పెక్టేషన్స్, మేము పోస్టర్ వదిలినా, గ్లిమ్స్ వదిలినా, ఎక్కడ చూసినా సరే జనాలకు పాజిటివ్గా వెళ్తుంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ మొదలైనవి. దానికంటే బెస్ట్ రీచ్ ఉండాలి, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని పోరాడాం. అండ్ జనాలు, తెలుగు ప్రేక్షకులు మాకు దాన్ని చాలా చాలా సెలబ్రేషన్ చేసుకునే మూమెంట్ని మాకు ఇచ్చారు. భయం వేసిందా రిలీజ్ బిఫోర్ డే? రిలీజ్ ముందు నాకు ఎలా ఉంటుందంటే, టు బీ హానెస్ట్ విత్ యూ, అన్ని సినిమాలు ఒక 1 week, 5 రోజులు, 4 రోజుల ముందు దాకా భయం ఉంటుంది. ఆ 24 hours ముందు మాత్రం స్విచ్ ఆఫ్ చేస్తాం బ్రెయిన్, ఎందుకంటే మనం భయపడే ఉపయోగం లేదు. మ్యాక్సిమం పోరాడాం, భయం ఉంటుంది, యుద్ధానికి వచ్చేసాం. అంటే మీకు మంచి మాటలు చెప్పాలంటే, చిరంజీవి గారు ఎప్పుడు నాకు వాల్తేరు వీరయ్య వర్క్ చేస్తున్నప్పుడు నాకు భయం ఉంటుంది అన్నయ్య, నాకు మేబీ అది నా వీక్నెస్ ఏంటి అర్థం కావట్లేదంటే, వెంటనే ఇలా చెయ్యేసి, అది నీ అడ్వాంటేజ్ లాగా చూడు, భయపడకుండా ఎవరు ఏ పని చేసినా సరే దాంట్లో రిజల్ట్ ఉండదు బాబీ, ఎప్పుడు భయపడు నువ్వు చేసే పనిలో, చివరి మినిట్ దాకా, చివరి క్షణం దాకా భయపడు అన్నారు. ఓకే. సో సేమ్ థింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు కళ్యాణ్ గారు అన్నారు, ఇదే వర్డ్, భయపడుతూ పని చేయాలి. అంటే రిలాక్స్ అయిపోకూడదు మనం. ఏదో ఒక మూమెంట్, ఏదో ఒక మాట కావచ్చు, ఒక చిన్న థాట్ కావచ్చు, మనం చేస్తున్న వృత్తిని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అని ఒక భయం ఉండాలి. సో రిలీజ్కి 3 days ముందు దాకా ఉండేది భయం. అంటే ఇంకా నేను ఏదైనా చెయ్యాలా, ఇంకా నా టీం నుంచి ఇంకేదైనా మనం తీసుకోవాలా అని. బట్ 24 hours ముందు మాత్రం నా ఫ్యామిలీని అడిగిన అదే చెప్తారు, చాలా కూల్గా ఉంటా. ఇప్పుడు ఏంటి అయిపోయింది కదా, మ్యాక్సిమం హానెస్ట్గా పనిచేసాం కదా, ఇంకా మన చేతుల్లో ఉండదు, పైన భగవంతుడు, చూసే జనాలు, వాళ్ళు చెప్పాలి. దాంతో 24 hours నుంచి కూల్గానే ఉంది. సంక్రాంతి బాగా కలిసి వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, బాలకృష్ణ గారు ఒక 5-6 years నుంచి చూస్తున్నాం కదా సినిమాలలో,
అంత స్టైలిష్గా ఇంట్రడక్షన్ ఎవరు చూపించలేదు. ఒక పక్క తమ్మన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక పక్కన మ్యాన్షన్ హౌస్, ఈ థాట్ ఎవరిదన్న అసలుకి? మొత్తం మొత్తం కంప్లీట్గా ముందు నుంచి నాదే, నాతో పాటు నా టీంది, రైటింగ్ టీంది. సో బాలయ్యబాబు గారికి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్స్తో సినిమా స్టార్ట్ చేసాం ఇది. నాగవంశీ గారు చాలా చాలా అంటే ఎప్పుడు వచ్చినా సరే అంటే బాలకృష్ణ గారు చాలా వీరాభిమాని, ఆయన కల్ట్ ఫ్యాన్. సో బాలయ్యబాబు గారికి ఏదైనా చెయ్యాలి అనేవాళ్ళు. సో తను నా దగ్గరికి వచ్చినప్పుడే మీ సినిమాలు చాలా బాగుంటాయి బాబీ గారు, సో బాలయ్యబాబు మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరైతే కనుక నిజంగా ఫ్యాన్స్ కోరుకునే సినిమా వస్తానని ఫస్ట్ నమ్మింది తను. ఓకే. సో దాంతో బాలకృష్ణ గారితో అవకాశాన్ని నేను ప్రాపర్గా యూజ్ చేసుకుంటే నా ఎదుగుదలకు కూడా నా గ్రోత్కి కూడా ఉపయోగపడాలని కంప్లీట్గా ఫోకస్ చేసాం. సో ఫస్ట్ టైం బాలకృష్ణ గారితో కదా? యా, ఫస్ట్ అది ఇలాంటి ఒక First time. స్టోరీ తీసుకొని చేయాలంటే బాలకృష్ణ గారితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం డైరెక్టర్స్ కన్నా ఒక టాక్ ఉంటుంది బయట. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అలాంటి స్టోరీకి ఆయన్ని పెట్టుకొని? ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్లో నుంచి డాకు మహారాజాగా మారే క్యారెక్టర్ ఉంటుంది. ఓ మై గాడ్, 20 minutes థియేటర్లో నాన్ స్టాప్ విజిల్సే. ఎందుకంటే ఎవ్రీ 15 minutesకి ఒక ఎలివేషన్, ఒక ఫైటో ఏదో ఒకటి కనిపిస్తుంది మనకి. ఒక డైలాగ్ సీక్వెన్స్ ఏదో ఒకటి, అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. ఎలా అనిపించింది అసలుకి మీకు అసలు సెట్లో ఆయనతో? యా అంటే నువ్వు అన్నట్టే ఇప్పుడు జనాలందరూ మేము ఏదైతే హై మూమెంట్స్గా ఫీల్ అయ్యామో రాసేటప్పుడు తీసేటప్పుడు, సో జనాలు ఎగ్జాక్ట్గా పర్టికులర్ పాయింట్స్కి నేను థియేటర్లో చూస్తుంటే మేము ఎక్కడెక్కడైతే ప్రాపర్ బీట్స్ పడుతున్నాయి థియేటర్లో, ఇక్కడ విజిల్ వస్తుంది, ఇక్కడ ఎమోషన్ ఫీల్ అవుతున్నారు, ఎగ్జాక్ట్గా కనెక్ట్ అయ్యారు తమ్ముడు. ఓకే. చాలా చాలా ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేను. మా కష్టానికి ఎగ్జాక్ట్గా చాలా చాలా మంచి ఫలితం దొరికింది. ఓకే. నువ్వు అన్న డాకు మా సీతారాం క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఓ మై గాడ్, చాలా మంది సమరసింహారెడ్డిలో బాలయ్యబాబు మాకు కనపడ్డాడన్న, నరసింహనాయుడులో రైల్వే స్టేషన్ సీన్ గుర్తొచ్చిందన్న, ఎలా ఊహించామన్న. ఒకడు నేను ఇప్పటికీ మర్చిపోలేదు, నిన్న నాకు తమన్ పంపించాడు ఒక మెసేజ్, ఒక ఫన్నీ మెసేజ్. థియేటర్ బయట ఒకడు నేను చచ్చిపోతే ఎవడరా బాధ్యతుడు అంటాడు. నాకు ఫస్ట్ నెగిటివ్గా ఏమైనా తిడుతున్నాడా, ఓకే బాగానే ఉంది కదా, బయట సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ఉంది కదా అని మళ్ళీ క్లీన్గా చూస్తే వాడు అనేది ఏంటంటే డైరెక్టర్ బాబీ మీద, ప్రొడ్యూసర్ నాగవంశీ మీద, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద నేను కేసు అయిపోతున్నాను. ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ ఏంటి, ఆ గూస్ బంప్స్ ఏంటి, నాకు అడ్రినలిన్ పంప్ అవుతుంది, నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, నేను చచ్చిపోతే నా కుటుంబాన్ని నువ్వే బాధ్యత అంటున్నాడు. లేదు కాంప్లిమెంట్గా తీసుకోవాలా, లేదు జాగ్రత్త పడాలా, చాలా అంటే ఎన్నో కాంప్లిమెంట్లు వస్తాయి ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు. బట్ పర్టికులర్ ఆ కాంప్లిమెంట్ మాత్రం నాకు అసలు భలే అనిపించింది. ఇంకోటి అంటాడు, పొద్దులు చూసా మ్యాన్షన్ హౌస్ బాలయ్యబాబుగా తీసింది, డైరెక్టర్ బాబీ గారు ఫుల్ బ్యాచులర్ హౌస్ వేసాడు. అరే బాబు నాకు అలవాటే లేదురా, ఈ ఆనందంతో నాకు లేనిపోయిన బిరుదులే ఒకరు అనిపించింది. ఫుల్ బాటిల్ మందేసి ఉంటాడు ప్రతి సీన్కి బాబీ అన్న, లేకపోతే అలా తీడు అంటాడు ఒకడు. అవును, అలానే అనిపించింది అందరికి. కానీ జైలరు, విక్రమ్ ఈ ఇంపాక్ట్ మీ మీద ఏమైనా పడ్డదా? అలాంటి ఎలివేషన్స్ బాలకృష్ణ గారికి అంటే ఎలివేషన్స్ మన తెలుగు సినిమాల్లో తక్కువేం కాదు. మన తెలుగు సినిమాలో చాలా కమర్షియల్ సినిమాల్లో మనకి చాలా మంచి పెద్ద మాస్ డైరెక్టర్స్ ఉన్నారు. సో నేను మీరన్న జైలరు, విక్రమ్ లాగా క్వాలిటీ వైజ్ ఉండాలని ప్రయత్నించాం. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో విజువల్స్ గురించి కూడా ఎందుకు మాట్లాడుకోకూడదు, ఎక్కడో మలయాళం సినిమా నుంచి మాట్లాడుతున్నాం, తమిళ సినిమా గురించి మాట్లాడుతున్నాం, హిందీ సినిమాల గురించి మాట్లాడుతున్నాం ఎక్కువగా. సో నా సినిమాలు కూడా అలాంటి విజువల్స్ ఎందుకు ఉండకూడదు అని ఒక టార్గెట్ పెట్టాం. అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారు కథ చెప్పేటప్పుడే దానికి 100% ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేస్తారు. అవును, ఇది ఎంతవరకు అవును. అంటే ఇప్పుడు మనం కథ చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, షూట్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, కంప్లీట్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది. మీరు ఈ మూడింటికి ఒకేలాగా అనిపించిందా, లేకపోతే ఎక్కడన్నా తేడా కనిపించిందా మీకు? అంటే ఏ కథ అయినా సరే నువ్వు అన్నట్టు తమ్ముడు, రాసినప్పుడు చాలా కథలు బాగుంటాయి, అవును, తీస్తున్నప్పుడు ఎగ్జిక్యూషన్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, యాక్టర్స్తో మనకి ఆ కన్విక్షన్లో ఎక్కడో మిస్ఫైర్ అవ్వచ్చు. కొన్ని కథలు ఎక్కడో రాసుకునే దానికన్నా కొన్ని డౌన్ అవుతుంటాయి. కొన్ని కథలు ఎలా ఉంటాయి అంటే నువ్వు రాసినప్పుడు వచ్చిన హై దాని ఎగ్జిక్యూషన్ స్టేజ్లోకి వెళ్ళి దాని స్క్రీన్ మీదకి తీసుకొచ్చే ప్రాసెస్లో చాలా బెటర్ అవుతాయి. సో ఈ సినిమాకి పర్టికులర్గా ఆ మూమెంట్స్ ఎన్నో జరిగినాయి. బికాస్ ఒక యంగ్ డిఓపిని పెట్టుకున్నాం, విజయ్ కార్తిక్ కన్నాన్. హీ డిడ్ డాక్టర్ అండ్ జైలర్. సో తను చాలా యంగ్స్టరు, సేమ్ నాకున్న హంగర్ ఉంది తనకు కూడా. సో తను కూడా ఏంటంటే పక్కా మాస్ సినిమా చేయాలి. జైలర్ లాంటి ఒక క్లాసిక్ టచ్ చేశారు, డాక్టర్ లాంటి ఒక మంచి సినిమా తీశారు. రజనీకాంత్ గారితో జైలర్ ఎంత పెద్ద మ్యాసివ్ హిట్టో తెలుసు.
సో మన బీసీ సెంటర్లో సినిమా నేను వదలను. ఎంత ఎంత పెద్ద సినిమా నేను రాస్తున్నా సరే పర్టికులర్గా ఆ జనాలు విజిల్ మూమెంట్స్ నాకు చాలా ఇష్టం. ఆడు విజిల్ వేస్తూనే ఉండాలి. మన థియేటర్కి వెళ్ళినప్పుడు వాడు హీరోని చూసి ఎంత అడ్మైర్ అవుతాడో తీసిన మనల్ని కూడా వాడు అంతే ఆ హ్యాపీనెస్తో మనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఆ థాట్ ప్రాసెస్ నాకు ఎప్పుడు పోదు. సో అలా విజయ్ కార్తిక్ కన్నన్, అలానే ఫైట్ మాస్టర్ వెంకట్, తను యంగ్స్టర్. సో తమన్, మీ అందరం, అండ్ నా టీం చక్రవర్తి స్క్రీన్ ప్లే చేశాడు, చక్రవర్తి రెడ్డి అని, తను నా టీం, మోహన్ కృష్ణ గారు, వినీత్, మీ అందరం ఏం చేసేవాళ్ళం అంటే షెడ్యూల్కి గ్యాప్ మధ్యలో టోటల్గా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసేవాళ్ళం. నెక్స్ట్ 4 రోజులు షూటింగ్ ఇది ఉండబోతుంది, దీంట్లో యాక్షన్ సీక్వెన్స్ ఇలా రాబోతుంది, లేదా ఎమోషన్ సీన్ ఇలా రాబోతుంది. ఇదే సీన్ని బాలకృష్ణ గారు మిగతా డైరెక్టర్స్లో ఇలా కూడా చూసి ఉండొచ్చు. మనం ఎందుకు చాలా గ్రౌండెడ్గా చూడకూడదు? ఇప్పుడు నాకు చాలా అప్రిషియేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఇంటర్వెల్ గురించి ఓ జాతరలా ఉంది, హార్ట్ పల్స్ పెరిగిపోతుంది, తెలుగు సినిమాలాగా లేదు అని పొగుడుతున్నట్టే బాలకృష్ణ గారి సెకండ్ హాఫ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత డాకుగా మెట్ల మీద కూర్చొని ఒక సీన్ ఉంటుంది. అది 1 hour ముందు మేము తీసుకున్న డెసిషన్. 1 hour ముందు, అప్పటిదాకా అగ్రెసివ్గానే చూశాను నేను కూడా. కథ చెప్తున్నప్పుడు బాలయ్యబాబు గారికి కోత కోసే సమరసింహారెడ్డి లాగా అగ్రెసివ్గా వెళ్ళిపోవాలి డైలాగ్ టైం. కానీ తీసిన 1 hour ముందు లైటింగ్ అంతా చేసుకుంటాం, సన్సెట్ అవ్వాలి, నైట్ ఎఫెక్ట్ అది. సో నేను వెంటనే నా టీం అందరితో కూర్చొని ఈ సీన్ మనం ఎందుకు చాలా గ్రౌండెడ్గా, ఓ చదువుకున్న సీతారాం క్యారెక్టర్ కదా, ఎమోషన్ని సెటిల్గా చూపిస్తే ఎలా ఉంటుందని ఒక ఇంటెన్షన్స్తో స్టార్ట్ చేసాం. అది ఇవాళ చాలా పే ఆఫ్ అవుతుంది థియేటర్స్లో. బాలయ్యబాబు గారు మాట్లాడుతుంటే క్లాప్స్ కొడుతున్నారు, చాలామందికి కన్నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. బాలకృష్ణ గారిలో ఎంత బాగా చూపించావు బాబీ గారు అని ఎంతోమంది నన్ను ట్యాగ్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, బిఫోర్ బాలకృష్ణ గారి మూవీస్ ఫైట్స్, డైలాగ్స్ ఆ రెండు లేకపోతే చూడలేరు, కానీ కంటి చూపులతో ఆ విలన్ని హ్యాండిల్ చేసే విధానం ఉంది కదా, ఓ మై గాడ్, హ్యాట్స్ అప్ అన్న. అది అసలు మటుకు, నేనైతే ఖమ్మం వెళ్ళాను అనుకోకుండా రిలీజ్ అప్పుడే, నాతో ఒక 6 ఎమ్మెల్యేలు వచ్చారు, 2 మినిస్టర్స్ వచ్చారు. పేర్లు వద్దు బాబు. పార్టీస్కి రేవంత్ పార్టీస్ పక్కన పెడితే ఒక 5-6 సార్లు లేచి ఉంటారు వాళ్ళు. అమ్మ నీ అమ్మ ఏం తీసాడు అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్లోనే హిట్ అయిపోయింది సినిమా. ఆ డాకు మహారాజా ట్రాన్స్ఫర్మేషన్లోనే హిట్ సినిమా. అంత బాగా చూపించారు. అది చాలా కష్టం, ఎందుకంటే బాలయ్య బాబుని అప్పటి వరకు డైలాగులు, ఫైట్స్తోనే చూసాం. ఆ కంటి సైకిల్తో విలన్ని భయపెట్టే విధానం చూసిందా? ఆయనకుంది, బాలయ్యబాబు గారు ఆ చరిష్మా ఉంటుంది. నేను తీస్తున్నప్పుడు ఆయన ప్రీవియస్ సినిమాల్లోనూ నాకు అదే ఫీలింగ్ వచ్చింది. నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా యాజ్ ఎ డైరెక్టర్గా క్లోజప్ పెడితే ఆయన వార్నింగ్ ఇవ్వక్కర్లా, ఎగ్జాక్ట్గా చూసి మూడు కన్వే చేస్తే చాలు. అందుకే మేము సందీప్ రాజ్ అనే ఒక విలన్ తమ్ముడిని ఆయన లిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు రెయిన్ ఎఫెక్ట్లో, మైకిల్ జాక్సన్ ముందు నువ్వు కాలు ఎక్కడ పెట్టావు చూడుబే అని సెటిల్డ్గా చెప్తుంటే థియేటర్ క్లాప్స్ కొడుతుంది. అలానే మీరంటే నా పర్టికులర్ సీన్ విలన్ పీక మీద కత్తి పెట్టి జస్ట్ అలా ఫేస్ టు ఫేస్ వస్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. సో ఆయనలో ఉన్న బలాలన్నీ మేము బాగానే వాడుకున్నాం. Hope you all like this video. If you like this video, please do like, share and subscribe to our channel. And don't forget to click the bell icon to get all our latest updates.